ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో రాజకుమారుడు ఉండేవారు. కాని రాజకుమారుడికి ఒక బలమైన శాపమైంది. ప్రతి రాత్రి అతను దెయ్యంగా మారిపోతుండేవాడు. ఈ శాపమును అతను ఎప్పటికీ పోగొట్టుకోలేకపోయాడు. రాజకుమారుడు ఎంతో బాధపడుతూ ఆ శాపాన్ని తొలగించడానికి ఏదైనా మార్గం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అతనికి ఒక మంత్రగాళ్ళు ఉన్నట్లు చెప్పారు. అందులో ఒక మంత్రగాళ్ల సోదరి ఒక అడవిలో రాజకుమారుని కలిసింది. ఆమె రాజకుమారుడికి, మీ శాపాన్ని తొలగించడానికి మీరు నాకు సహాయం చేయాలి అని చెప్పింది. రాజకుమారుడు ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆమె చెప్పిన విధంగా రాజకుమారుడు ఒక దివ్య రత్నం కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ రత్నాన్ని పొందినప్పుడు మంత్రగాళ్ల శాపం తొలగిపోతుంది. కష్టాలను ఎదుర్కొని రాజకుమారుడు ఆ రత్నాన్ని పొందినప్పుడు శాపం ముగిసింది.